అండి, వెల్కమ్ టు యూ అండ్ మీ మ్యాథ్ అకాడమీ. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మరి 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయండి. ఓకే, సో నెక్స్ట్ 5th ప్రాబ్లం నుంచి కంటిన్యూ చేద్దాము. ఓకే, మన 5th ప్రాబ్లం ఏంటి చూడండి ఒకసారి. సో 5th వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x² ప్లస్ 3x మైనస్ 4 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, మరి ఈ ప్రాబ్లం 3rd May 2025 షిఫ్ట్ 1లో వచ్చిందండి ఈ ప్రాబ్లం. మరి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే ఈ ప్రాబ్లం కూడా మనం సబ్స్టిట్యూషన్ ప్రాసెస్ యూజ్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అంటే విచ్ వన్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో ఈ ప్రాబ్లంలో మనకి మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ తీసుకొని చేయాలి. ఓకే, చూడండి ఒకసారి సబ్స్టిట్యూషన్. పుట్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఓకే, నెక్స్ట్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 ఇంటూ లెఫ్ట్ సైడ్ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డిఎక్స్ అంటే మైనస్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ టీ అంటే డిటీ బై డిఎక్స్. యాక్చువల్గా డిఎక్స్ క్రాస్ మల్టిప్లై అవుతుందండి, అంటే రైట్ సైడ్ టీ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డిటీ అవుతుంది. ఓకే, దేర్ఫోర్ దీని నుంచి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, వాల్యూ మనకి మైనస్ డిటీ అవుతుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎక్స్ సబ్స్టిట్యూట్ మైనస్ డిటీ అన్నట్టు. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి, ఇప్పుడు వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, దట్ ఇంప్లైస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లేస్లో టీ, ఈ పవర్ టీ ఇంటూ ఎక్స్ క్యూబ్ మీన్స్ మైనస్ ఎక్స్ టీ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ అన్నట్టు. దీని నుంచి మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే మైనస్ టీ అవుతుంది. ఓకే, ఎక్స్ ప్లేస్లో మైనస్ టీ సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే మైనస్ టీ హోల్ క్యూబ్ అంటే మైనస్ టీ క్యూబ్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ టీ హోల్ స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ మైనస్ టీ అంటే మైనస్ 3t మైనస్ 4 ఇంటూ ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎక్స్ సబ్స్టిట్యూట్ మైనస్ డిటీ అన్నట్టు. ఓకే, మైనస్ డిటీ. సో టోటల్ ఇన్ బ్రాకెట్లో టర్మ్స్ అన్ని నెగిటివ్ ఉన్నాయి, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇందులో నెగిటివ్ కామన్ తీద్దాం. నెగిటివ్ కామన్ తీస్తే ఆల్ ఆర్ పాజిటివ్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఇక రిమైనింగ్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ టీ క్యూబ్ ప్లస్ 2t² ప్లస్ 3t ప్లస్ 4 ఇంటూ డిటీ. సో మరి ఇది ఏ ఫామ్లో ఉంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సమ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ పాలినామిల్ ఫామ్లో ఉందండి, క్యూబిక్ పాలినామిల్ అన్నట్టు. మనకు ఒక షార్ట్ కట్ ఉంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సమ్ పాలినామిల్ అంటే షార్ట్ కట్ రాస్తున్నా చూడండి ఒకసారి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సో ఆన్. ఓకే, సో ఈ షార్ట్ కట్ని మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి అంటే పాలినామిల్, ఎనీ పాలినామిల్ ఏదైనా అవ్వచ్చు అండి. అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ సమ్ పాలినామిల్ ఉంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, అప్లై చేద్దాం చూడండి. దట్ ఇంప్లైస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ అంటే టీ ఉంది కాబట్టి ఈ పవర్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ ఏంది, టోటల్ ఫంక్షన్ కాపీ చేసుకోవాలి. ఓకే, ఫంక్షన్ యాజ్ టీజ్ రాస్తున్నా, అంటే టీ క్యూబ్ ప్లస్ 2t² ప్లస్ 3t ప్లస్ 4. నెక్స్ట్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్కి డెరివేటివ్ చేయాలండి. ఓకే, దీనికి డెరివేటివ్ చేస్తే ఏంది, టీ క్యూబ్కి డెరివేటివ్ 3t² ఇన్ బ్రాకెట్లో పెట్టుకున్నాం 3t², 2t²కి డెరివేటివ్ t² డెరివేటివ్ 2t ఇంటూ 2 4t, 3tకి డెరివేటివ్ 3, డెరివేటివ్ ఆఫ్ 4 అంటే కాన్స్టెంట్ 0, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ప్లస్ నెక్స్ట్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ సెకండ్ టైం డెరివేటివ్ చేయాలి, అంటే మళ్ళీ ఈ టర్మ్కి మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేయాలి. ఓకే, సో దీనికి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 3t² డెరివేటివ్ చేస్తే 6t, 4tకి డెరివేటివ్ చేస్తే 4. ఓకే, డెరివేటివ్ ఆఫ్ 3 అంటే కాన్స్టెంట్ 0,
ఓకే. నెక్స్ట్ సిమిలర్లీ అగైన్ వన్స్ అగైన్ మళ్ళీ డెరివేటివ్ చేయాలండి. మళ్ళీ దీనికి ఇక్కడ ఆల్టర్నేట్ సైన్ వస్తుంది, ఫార్ములా ప్లస్ మైనస్ సో ఆన్. సిమిలర్లీ ఇక్కడ ప్లస్ మైనస్ నెక్స్ట్ ఏం వస్తుందంటే మైనస్ వస్తుంది. ఇన్ బ్రాకెట్లో 60కి డెరివేటివ్ 6, డెరివేటివ్ ఆఫ్ 4 అంటే ఏంది 0 అన్నట్టు, అంటే ఓన్లీ 6 ఉంటుంది. సో మళ్ళీ డెరివేటివ్ చేసినాం అనుకో 0 అవుతుంది. అంటే ఇది ఎప్పటి వరకు చేయాలి అంటే 0 వచ్చినంత వరకు చేయాలి అండి. ఓకే, దీన్ని ఇక్కడ డెరివేటివ్ 6 0 అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఇంకా ఏ టర్మ్ చేసినా 0నే వస్తుంది అన్నట్టు, అంటే 6 వరకు స్టాప్ చేయాలి. ఓకే, దేర్ఫోర్ దట్ ఇంప్లైస్ e పవర్ t ఇంటూ, దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి, t క్యూబ్. ఓకే, ఇక్కడ 2t² మైనస్ 3t², 2t² మైనస్ 3t² అంటే మైనస్ t². ఇక్కడ 3t ఉంది, 3t మైనస్ 4t అంటే మైనస్ t ప్లస్ 6t అంటే 5t అండి. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ అంటే సారీ t టర్మ్స్ వచ్చినాయి. కాన్స్టెంట్ ఏంటి 4 మైనస్ 3 1 ప్లస్ 4 6 5 మైనస్ 6 అంటే -1 అవుతుంది ప్లస్ c అన్నట్టు. ఓకే, లాస్ట్కి కాన్స్టెంట్ యాడ్ చేయాలి. మరి ఇక్కడ t అంటే ఏంది, t అంటే ఏంటి ఇక్కడ, t అంటే -x అన్నట్టు, t ప్లేస్లో -x పెడదాం. దట్ ఇంప్లైస్ e పవర్ -x ఇంటూ, t ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేస్తే -x హోల్ క్యూబ్ అంటే -x³ మైనస్ t ప్లేస్లో -x హోల్ స్క్వేర్ అంటే x², t ప్లేస్లో -x అంటే -5x మైనస్ 1 ప్లస్ c అన్నట్టు. ఓకే, సో ఇందులో నెగిటివ్ కామన్ తీద్దాం. నెగిటివ్ కామన్ తీస్తే ఏమవుతుంది, మైనస్ ఆఫ్ e పవర్ -x ఇంటూ x³ ప్లస్ x² ప్లస్ 5x ప్లస్ 1 ప్లస్ c అవుతుంది. ఓకే, ఒకసారి ఆప్షన్ చూడండి, ఏ ఆప్షన్ వస్తుంది ఇక్కడ, x³ ప్లస్ x, ఆల్ ఆర్ పాజిటివ్ అంటే థర్డ్ వన్ వస్తుందా, సారీ థర్డ్ వన్ వచ్చేసి నెగిటివ్ ఉందండి. ఫోర్త్ వన్ చూడండి ఒకసారి. సో ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ షార్ట్ కట్ని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్ అన్నట్టు. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x అన్నట్టు. ఇక్కడ f ఆఫ్ x ఏంటి అంటే పాలినామియల్ అన్నట్టు, ఎనీ పాలినామియల్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి. రైట్, సరే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 6th వన్, ఇఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x ప్లస్ 2 ఇంటూ √x² మైనస్ x ప్లస్ 2 ఇంటూ dx దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ f ఆఫ్ x ప్లస్ 5/8 ఇంటూ g ఆఫ్ x ప్లస్ 35/16 ఇంటూ h ఆఫ్ x ప్లస్ c. సో ఇక్కడ ఫంక్షన్స్ మిస్ చేసింది చూడండి, f ఆఫ్ x, g ఆఫ్ x, h ఆఫ్ x ఫంక్షన్స్ ఇవ్వలేదు. ఓకే, దెన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే f ఆఫ్ -1 ప్లస్ g ఆఫ్ -1 ప్లస్ h ఆఫ్ 1/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ 3 ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ 3 ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు గివెన్ ప్రాబ్లం ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫామ్లో ఉంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ px ప్లస్ q ఇంటూ √ax² ప్లస్ bx ప్లస్ c ఇంటూ dx ఫామ్లో ఉందండి. ఓకే, అంటే ప్రాబ్లం ఈజ్ ఇన్ ద ఫామ్ లైక్ దిస్. మరి ఈ ఫామ్ వచ్చినప్పుడు మనకి షార్ట్ కట్ ఏంది అంటే రాస్తున్నా చూడండి ఒకసారి, 2/3 ఇంటూ a ఇంటూ ax² ప్లస్ bx ప్లస్ c హోల్ పవర్ 3/2 ప్లస్ b ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ √ax² ప్లస్ bx ప్లస్ c ఇంటూ dx. సో ఇది షార్ట్ కట్ అండి. ఓకే, అంటే ఈ మోడల్ మనకి ఈ ఫామ్లో వచ్చిందంటే ఈ షార్ట్ కట్ని యూజ్ చేయాలి. ఏ ప్రాబ్లం అయినా ఇదే షార్ట్ కట్ని యూజ్ చేయండి. అంటే మనకి ప్రాబ్లం ఈ ఫామ్లో ఉంటేనే తీసుకోవాలి. సో దీన్ని ఈక్వేషన్ 1 తీసుకుంటాం. మరి ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫార్ములా ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా
p/2a. Okay, a is equal to p/2a. Next to b is equals to q minus pb/2a అండి. ఇది b వాల్యూ. ఓకే, సో మరి ఇక్కడ p వాల్యూ, a వాల్యూ, q వాల్యూ అంటే కంపేర్ చేసుకోవాలి. x కోషెంట్ ఏంటంటే p అన్నట్టు, ఇక్కడ x కోషెంట్ ఏంటి 1 అన్నట్టు. ఓకే, సో అప్పుడు p వాల్యూ ఏమవుతుంది, p వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత, ఇక్కడ x స్క్వేర్ కోషెంట్ 1 అన్నట్టు. ఓకే, 2 ఇంటూ 1 అంటే 2, ఏ వాల్యూ 1/2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ b వాల్యూ q మైనస్, మరి q ఏంటి, ఇన్ ప్లేస్ ఆఫ్ q 2 ఈజ్ గివెన్. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ q సబ్స్టిట్యూట్ 2 మైనస్ pb. మరి p అంటే 1, b అంటే ఎంత -1. 1 ఇంటూ -1 అంటే -1 అన్నట్టు. ఓకే, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, డైరెక్ట్ వేస్తున్నా. 1/2 ఇంటూ ఏ, 2 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ 1 2 అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ 2 ఇంటూ 2 4, 4 + 1 5/2 అవుతుంది. అంటే బి వాల్యూ ఏమవుతుందంటే 5/2 అవుతుంది. ఏ వాల్యూ 1/2, బి వాల్యూ 5/2 అవుతుంది. ఓకే, సబ్స్టిట్యూట్ ఏ కామా బి. సో ఇన్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 ఇంప్లైస్ 2/3 ఇంటూ, మరి ఏ ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ 1/2 ఇంటూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ఏమి ఇచ్చిండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్, x² మైనస్ x + 2 హోల్ పవర్ 3/2. ఓకే, ప్లస్ బి వాల్యూ ఎంత 5/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఓవర్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి x² మైనస్ x + 2 ఇంటూ dx. ఓకే, అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ ఏంటి 1/3 ఇంటూ 1/3 ఇంటూ x² మైనస్ x + 2 హోల్ పవర్ 3/2. ఓకే, నెక్స్ట్ ప్లస్ 5/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఓవర్, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఫార్ములాలో కన్వర్ట్ చేయాలి. అంటే ఫార్ములా అంటే మనకి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్లో ఉంటుందండి ఫార్ములా, డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్ ఆర్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అన్నట్టు. ఓకే, మరి దీన్ని ఫార్ములాలో ఎలా కన్వర్ట్ చేయాలి అంటే x² హాఫ్ ఆఫ్ ద పార్ట్ తీసుకోవాలి. హాఫ్ ఆఫ్ ద పార్ట్ అంటే x అన్నట్టు, కన్సిడర్ ఓన్లీ x ఓన్లీ. ఓకే, ఏ ప్రాబ్లం అయినా x² ఉంటే x తీసుకోవాలండి. ఆల్వేస్ x² కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఉండాలి అండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదైనా కాన్స్టెంట్ ఉందనుకో కాన్స్టెంట్ కామన్ తీయాలి. ఇక్కడ కాన్స్టెంట్ 1 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో x² హాఫ్ అంటే x అన్నట్టు. ఇక్కడ సైన్ ఏముందంటే మైనస్ ఉంది, మరి x కోఎఫిషియంట్ ఎంత 1 అన్నట్టు. 1లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అంటే 1/2 అన్నట్టు. x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ చేయాలి, ఎనీ ప్రాబ్లం హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏం చేయాలంటే మైనస్ చేయాలి, మైనస్ దీని స్క్వేర్ మైనస్ చేయాలి అండి. ఇక్కడ 1/2 హోల్ స్క్వేర్ ఎంత 1/4 అన్నట్టు. ఓకే, ఇక రిమైనింగ్ ఏంటి +2 ఇంటూ dx అన్నట్టు. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఏ ప్రాబ్లం అయినా x² కోఎఫిషియంట్ ఆల్వేస్ 1 ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ x² ఆఫ్ x తీసుకోవాలి, ఒకటి మైనస్ ఇస్తే మైనస్ తీసుకోవాలి, ప్లస్ ఇస్తే ప్లస్ తీసుకోవాలి. x కోఎఫిషియంట్లో ఏది ఉంటుంది అందులో హాఫ్ ఆఫ్ ద పార్ట్ తీసుకోవాలి, స్క్వేర్ చేయాలి, మైనస్ దీని స్క్వేర్ మైనస్ చేయాలి. ఇక రిమైనింగ్ పార్ట్ ఏంటంటే 2 అన్నట్టు. ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ, దట్ ఇంప్లైస్ 1/3 ఇంటూ x² మైనస్ x + 2 హోల్ పవర్ 3/2 ప్లస్ 5/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఓవర్ x మైనస్ 1/2 హోల్ స్క్వేర్. 4 ఇంటూ 2 8, 8 మైనస్ 1 అంటే 7, 7/4ని స్క్వేర్లో రాద్దాం, పర్ఫెక్ట్ స్క్వేర్లు. 7/4 అంటే √7/2 హోల్ స్క్వేర్ ఇంటూ dx అవుతుంది. ఓకే, సో మరి ఇది ఏ ఫార్ములో ఉంది అంటే ఇప్పుడు ఫార్ములా కన్వర్ట్ చేసిన. ఓకే, ఫార్మ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఓవర్ x² + a². ఓకే, ఫార్ములా రాస్తున్నా చూడండి ఒకసారి. ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ x² + a² dx is equal to ఫార్ములా x/2 ఇంటూ రూట్ ఓవర్ x² + a² ప్లస్ a²/2 ఇంటూ లాగ్ ఆఫ్ mod x ప్లస్ రూట్ ఓవర్ x² + a² ప్లస్ c. సో ఈ ఫార్ములా యూజ్ చేయాలండి.
ఓకే, ఇది ఇన్బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏముందంటే x - 1/2, ఏ ప్లేస్లో ఏముంది √7/2. సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి ఒకసారి. దట్ ఇంప్లైస్ 1/3 ఇంటూ x² - x + 2 హోల్ పవర్ 3/2 ప్లస్ 5/2 ఇంటూ, ఓకే ఓపెన్ ద బ్రాకెట్ ఓపెన్ చేద్దాం, x/2 అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది x - 1/2/2 అన్నట్టు. ఓకే, రూట్ ఓవర్ x² + a² అంటే x - 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √7/2 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ a²/2 అంటే ఏంది ఇక్కడ √7/2 హోల్ స్క్వేర్ బై 2 లాగ్ ఆఫ్ x ప్లస్ అంటే ఏంది ఇక్కడ x - 1/2 ప్లస్ రూట్ ఓవర్ x² + a² అంటే x - 1/2 హోల్ స్క్వేరు ప్లస్ √7/2 హోల్ స్క్వేర్ అన్నట్టు బై 2 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ సి కాన్స్టెంట్. సో లాస్ట్కి ఇక్కడ కాన్స్టెంట్ యాడ్ చేద్దాం. ఓకే, ఇన్ బ్రాకెట్లో పెట్టుకోండి ఇదంతా. therefore that implies 1/3 into x² - x + 2 whole power 3/2 plus 5/2 into, సో ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2 into x 2x minus 1/2 into 2 అంటే 4 అండర్ రూట్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ x - 1/2 హోల్ స్క్వేరు ప్లస్ √7/2 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేయండి దీన్ని. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే, సో దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేస్తే a - b హోల్ స్క్వేర్ x² ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 మైనస్ 2ab అంటే 2 క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది అంటే x వస్తుంది. √7/2 హోల్ స్క్వేర్ అంటే 7/2² అంటే 4 అవుతుంది. అంటే x² మైనస్ x 7/4 ప్లస్ 1/4 అంటే 8/4 అన్నట్టు. 8/4 అంటే ఎంత 2 అన్నట్టు. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది, ఇదే వచ్చింది చూడండి. ఓకే, మనకు ప్రాబ్లంలో ఏది ఇచ్చిందో అదే వచ్చింది అన్నట్టు. ఓకే, సో ఈ ప్లేస్లో డైరెక్ట్ రాస్తాను ఇక x² - x + 2. ఓకే, ప్లస్ ఇక్కడ √7/2 హోల్ స్క్వేర్ అంటే 7/2² అంటే 4 into 2 8 అన్నట్టు. ప్లస్ 7/8 లాగ్ ఆఫ్ x - 1/2 ప్లస్ మళ్ళీ ఇది సేమ్ ఏమొస్తుంది సింప్లిఫై చేస్తే అండర్ రూట్ x² - x + 2. ఓకే, ప్లస్ సి అన్నట్టు. సో ఇక్కడ 5/2 మల్టిప్లై చేద్దాం అండి. ఓకే, మల్టిప్లై చేయండి ఇక్కడ 5/2. దట్ ఇంప్లైస్ 1/3 into x² - x + 2 హోల్ పవర్ 3/2 ప్లస్ 4 into 2 8 అవుతుంది. అంటే 5/8 ఇంటూ 2x - 1 ఇంటూ రూట్ ఓవర్ x² - x + 2. ఓకే, ప్లస్ 5/2 ఇంటూ 7/8 అంటే 35/2 into 8 16 అవుతుంది. అంటే 16 ఇంటూ లాగ్ ఆఫ్ x - 1/2 ప్లస్ రూట్ ఓవర్ x² - x + 2. ఓకే, ప్లస్ సమ్ కాన్స్టెంట్ సి అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఆల్రెడీ ఇచ్చింది, ఇక్కడ కంపేర్ చేద్దాం చూడండి. 1/3 ఇంటూ f(x). మరి 1/3 ఇంటూ f(x) అంటే ఇదండి, ఇది f(x) అవుతుంది. ఓకే, f(x) వాల్యూ మనకు తెలుసు. ఇప్పుడు f(x) వాల్యూ రాద్దాం ఇప్పుడు. ఓకే, f(x) ఏంటి ఇప్పుడు, f(x) = x² - x + 2 హోల్ పవర్ 3/2 అండి. నెక్స్ట్ g(x) ఏంటి, g(x) అంటే 5/8 ఇంటూ g(x). ఇక్కడ 5/8 ఇంటూ g(x) అంటే ఇది g(x) అవుతుంది. ఓకే, g(x) =
2x minus 1 into root over x square minus x plus 2. ఓకే, ఇది g ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ h ఆఫ్ ఎక్స్ అంటే ఈ టర్మ్ అవుతుందండి, ఇది h ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, దేర్ ఫర్ h ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు log of mod x minus 1 by 2 plus root over x square minus x plus 2. సో ఇప్పుడు 3 ఫంక్షన్స్ వచ్చినాయండి. ఓకే, సో ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, -1 హోల్ స్క్వేర్ అంటే 1, ఇక్కడ -1 ప్లస్ 1, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 2 4 అవుతుంది. అంటే 4^3/2 అవుతుంది. డైరెక్ట్ రాస్తున్నానండి. ఇక్కడ మనం 4ని 2 స్క్వేర్ రాయొచ్చు, 2 స్క్వేర్ హోల్ పవర్ 3/2 అన్నట్టు. ఓకే, సో 2కి 2 క్యాన్సిల్ చేస్తే 2^3, 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ మీన్స్ 8 అన్నట్టు. సో ఎఫ్ ఆఫ్ -1 8 వచ్చి. సిమిలర్లీ g ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేద్దాం. మరి g ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయండి. ఇలా 2 into -1 అంటే -2, -2 -1 -3. ఇక్కడ ఏమొస్తుంది, -1 హోల్ స్క్వేర్ 1, 1 ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 2 4, √4 అంటే 2 అన్నట్టు. డైరెక్ట్ వేస్తున్నాం. √4 మీన్స్ 2, -3 into 2 అంటే -6 అన్నట్టు. నెక్స్ట్ h ఆఫ్ 1/2. మరి h ఆఫ్ 1/2 ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. లాగ్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1/2 పెడితే 1/2 - 1/2 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఏంటంటే √1/2 హోల్ స్క్వేర్ 1/4 - 1/2 ప్లస్ 2. ఓకే, ఏమొస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎల్సిఎం 4 వస్తుంది. ఓకే, న్యూమరేటర్ ఎంత 1 -2, ఇక్కడ 4 into 2 8. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 8 + 1 9, 9 - 2 అంటే 7 అన్నట్టు. √7/2 వస్తుందండి. ఓకే, ఇది h ఆఫ్ 1/2 వాల్యూ అన్నట్టు. ఓకే, అంటే వాల్యూస్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఇక అన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం. చూడండి, ఎఫ్ ఆఫ్ -1 ప్లస్ g ఆఫ్ -1 ప్లస్ h ఆఫ్ 1/2 యాడ్ చేయండి ఈ వాల్యూస్ అన్ని. ఎఫ్ ఆఫ్ -1 అంటే ఎంత 8, g ఆఫ్ -1 అంటే -6, h ఆఫ్ 1/2 అంటే లాగ్ ఆఫ్ √7/2. మార్ తీసేస్తే √7/2. ఓకే, దేర్ఫోర్ 8 - 6 అంటే 2 ప్లస్ లాగ్ √7/2 అండి. ఓకే, సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 2 ప్లస్ లాగ్ √7/2. ఒకసారి అబ్జర్వ్ చేయండి అంతా. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం 7th one చూడండి. If in is equals to integration of 1/x² + 1 whole power n dx, then 2n into in plus 1 minus 2n minus 1 into in is equals to, మనకి ఇది చూస్తే 2nd May 2025 షిఫ్ట్ 2లో వచ్చిందండి ఇది. ఓకే, కొంచెం డిఫరెంట్గా సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, చూడండి ఒకసారి ఎలా సాల్వ్ చేద్దాము. మనకి in వాల్యూ ఈజ్ గివెన్. in ఈజ్ వాట్, in is equal to integration of 1/x² plus 1 whole power n dx. Okay, this is given. Okay, this can be written is like this, 1/x² plus 1 whole power n into 1 I am writing. Into 1 అంటే మళ్ళీ సేమ్ అదే వస్తుంది, into dx. ఓకే, అంటే 2 టర్మ్స్ ఉన్నాయండి. సో సపోజ్ దీన్ని ఫస్ట్ ఫంక్షన్గా కన్సిడర్ చేస్తున్నా. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఓకే, ఈ సెకండ్ వన్ జీ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ అన్నట్టు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ అంటే మనం బైపర్స్ ఫార్ములా యూజ్ చేయాలి అండి. ఓకే, ఆల్రెడీ మనకి బైపర్స్ ఫార్ములా తెలుసు. ఓకే, ఒకసారి చూడండి. బైపర్స్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, okay, f of x into integration of g of x dx minus integration of d by dx of f of x.
నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఆఫ్ ఎక్స్ dx ఆఫ్ dx. సో ఇది మనకి బైపర్స్ ఫార్ములా అండి. ఈ ఫార్ములా అప్లై చేయాలి మనం. ఓకే, ఫస్ట్ వన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి, సెకండ్ వన్ని g ఆఫ్ ఎక్స్ తీసుకోండి. ఇందులో అప్లై చేద్దాం చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1/x² + 1 హోల్ పవర్ n ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఆఫ్ ఎక్స్ dx అంటే 1 dx మైనస్ d/dx ఆఫ్ f of x means 1/x² + 1 హోల్ పవర్ n. 1/x² + 1 హోల్ పవర్ n ఇలా రాస్తున్నానండి. x² + 1 హోల్ పవర్ మైనస్ n రాస్తాను. ఓకే, ఇలా రాసుకోవచ్చు దీన్ని. f of x ఇంటూ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఆఫ్ x మీన్స్ 1 dx ఆఫ్ dx. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే x అన్నట్టు, అంటే x ఇంటూ ఈ టర్మ్ అంటే దట్ ఇంప్లైస్ x/x² + 1 హోల్ పవర్ n అవుతుంది మైనస్ మరి డెరివేటివ్ ఆఫ్ x² + 1 హోల్ పవర్ మైనస్ n. మరి ఇది ఏ ఫామ్లో ఉంది? x⁴n ఫామ్లో ఉంది. ఓకే, వీ నో డెరివేటివ్ ఆఫ్ x⁴n అంటే n ఇంటూ x⁴n - 1 అన్నట్టు. ఓకే, ఎక్స్పాండ్ చేద్దాం. n ఇంటూ అంటే మైనస్ n ఇంటూ x పవర్, x ఏంది ఇక్కడ x² + 1 హోల్ పవర్ n - 1. పవర్ మైనస్ n ఉంది కాబట్టి -n -1. కానీ ఇది x కాదండి, x కాదు కాబట్టి మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. ఇన్నర్ డెరివేటివ్ ఏమవుతుంది? x² డెరివేటివ్ 2x, డెరివేటివ్ ఆఫ్ 1 అంటే 0, x² డెరివేటివ్ 2x అన్నట్టు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే మళ్ళీ x వస్తుంది, అంటే ఇంటూ x dx అన్నట్టు. ఓకే, సో దేర్ ఫోర్ దట్ ఇంప్లైస్ x/x² + 1 హోల్ పవర్ n. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 కాన్స్టెంట్, n కాన్స్టెంట్, లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. 2n ఇంటూ రిమైనింగ్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ రిమైనింగ్ x ఇంటూ x అంటే x². ఓకే, సో ఇందులో మైనస్ కామన్ తీస్తున్నానండి. మైనస్ కామన్ తీస్తే -n+1 అవుతుంది. -n+1ని ఏం రాసుకోవచ్చు అంటే అది డినామినేటర్లోకి వెళ్తుందండి. డినామినేటర్కి వెళ్తే ఏమవుతుంది? x² + 1 హోల్ పవర్ n - 1 అవుతుంది, n+1 అవుతుందండి. ఓకే, ఎందుకంటే మైనస్ కామన్ తీస్తున్నాం, n+1 అవుతుంది. అప్పుడు x² + 1 -n+1ని 1/x² + 1 హోల్ పవర్ n+1 రాయొచ్చు ఇంటూ dx అన్నట్టు. ఓకే, సో దేర్ ఫోర్ దట్ ఇంప్లైస్ దట్ ఈస్ ఈక్వల్స్ టు x/x² + 1 హోల్ పవర్ n ప్లస్ 2n ఇంటూ ఇక్కడ ఏం చేస్తున్నంటే డినామినేటర్లో ఇన్ బ్రాకెట్లో x² + 1 ఉంది, అందుకే న్యూమరేటర్లో ఏం చేస్తున్నంటే యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ 1 చేస్తున్నా. అంటే 1 ఎందుకు చేయాలంటే డినామినేటర్లో 1 ఉంది కాబట్టి. ఒకవేళ 2 ఉందనుకో 2 యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 3 ఉంటే 3 యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి అన్నట్టు. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తూ సబ్ట్రాక్ట్ చేస్తాం, అంటే x² + 1 - 1 చేస్తున్నాం. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే అదే వస్తుంది బై x² + 1 హోల్ పవర్ n+1 ఇంటూ dx అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు సపరేట్ చేస్తున్నాం. ఇదంతా ఏంటి? in ఈజ్ ఈక్వల్ అన్నట్టు. in ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా టోటల్ in ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, దేర్ ఫోర్ ఇక్కడ in ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? in ఈజ్ ఈక్వల్స్ టు x/x² + 1 హోల్ పవర్ n. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2n ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సపరేట్ ద టర్మ్స్. సపరేట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ x² + 1 హోల్ పవర్ n+1 అవుతుంది. x² + 1 హోల్ పవర్ n+1 ఇలా రాస్తున్నాను నేను. x² + 1 హోల్ పవర్ n ఇంటూ x² + 1 రాస్తున్నాను. ఓకే, ఇలా రాసుకోవచ్చు అండి. మళ్ళీ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి యాడెడ్ అన్నట్టు. మైనస్ మళ్ళీ 1/x² + 1 హోల్ పవర్ n+1 అవుతుంది ఇంటూ dx. ఓకే, ఇలా సపరేట్ చేసిన నేను ఇంటూ dx అవుతుంది. సో ఇక్కడ x² + 1కి x² + 1 క్యాన్సిల్ అవుతుంది. ఇంటిగ్రేషన్ కూడా సపరేట్ చేద్దాం. ఓకే, దేర్ ఫోర్ in ఈజ్ ఈక్వల్స్ టు x/x² + 1 హోల్ పవర్ n. ఓకే, ప్లస్ 2n ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్
ఇక్కడ ఏ టర్మ్ ఉంది 1/x² + 1 హోల్ పవర్ n dx మైనస్ 2n ఇంటూ 100 2n ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + 1 హోల్ పవర్ n ప్లస్ 1 ఇంటూ dx అన్నట్టు. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ 1/x² + 1 హోల్ పవర్ n dx అంటే ఏంది in అన్నట్టు. అంటే ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, in రాసుకోవచ్చు. in is equals to x/x² + 1 హోల్ పవర్ n ప్లస్ 2n ఇంటూ in మైనస్ 2n ఇంటూ, మరి దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇక్కడ పవర్ n ఉంటే in రాసుకోవచ్చు. ఇక్కడ పవర్ ఏముంది n+1 ఉంది కాబట్టి in+1 రాయాలి, ఎందుకంటే పవర్ n+1 ఉంది కాబట్టి. అంటే ఇక్కడ in+1 రాయొచ్చు. ఓకే, in+1 అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ in ఉంది, ఇక్కడ 2n in ఉంది. ఒకసారి మనం ఏం ప్రూవ్ చేయాలి చూడండి, 2n ఇంటూ in+1 ఉంది. ఓకే, అంటే ఈ టర్మ్ని మనం లెఫ్ట్ సైడ్ పంపిద్దాం. ఇక్కడ కాన్స్టెంట్ ప్లస్ సి అనండి, ఎందుకంటే మనకి ఆన్సర్లో సి ఉంది కాబట్టి లాస్ట్కి సి యాడ్ చేస్తున్నప్పుడు సితో ప్రాబ్లం లేదండి. సో ఈ నెగిటివ్ టర్మ్ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే పాజిటివ్ అవుతుంది. అంటే 2n ఇంటూ in+1. ఓకే, x/x² + 1 హోల్ పవర్ n. ఇక్కడ 2n in ఉంది, ఈ టర్మ్ అటు వెళ్తే నెగిటివ్ అవుతుందండి, మైనస్ in అవుతుంది. అంటే in కామన్ తీస్తే ఏమవుతుంది, 2n - 1 ఇంటూ in అవుతుంది, ప్లస్ సి అన్నట్టు. ఓకే, ప్లస్ సి. సో ఇప్పుడు ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ సెండ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ సెండ్ చేస్తే నెగిటివ్ వస్తుంది. ఓకే, అంటే 2n ఇంటూ in+1 మైనస్ ఆఫ్ 2n - 1 ఇంటూ in, దట్ ఈస్ ఈక్వల్ వాట్, x/x² + 1 హోల్ పవర్ n ప్లస్ సి అవుతుంది. ఓకే, సో ఇది ఆప్షన్. ఒకసారి చూడండి ఏ ఆప్షన్ వస్తుంది ఇక్కడ, మేబీ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 8th ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/x ఇంటూ x log 3 - 1/x² dx దట్ ఈస్ ఈక్వల్స్ టు. సో మరి ఈ ప్రాబ్లంకి దీనికి కూడా మనం సబ్స్టిట్యూషన్ ప్రాసెస్ యూజ్ చేయాలండి. ఓకే, మన సబ్స్టిట్యూషన్ ఏంటి అంటే ఇక్కడ 3/x/x ఈజ్ ఈక్వల్ టు తీసుకోవాలి. ఓకే, పుట్ ప్రాబ్లం ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/x ఇంటూ x log 3 - 1/x² dx. Okay, this is given. So substitution ఏంటంటే put 3/x/x is equals to t. Okay, this is the consideration అన్నట్టు. Now differentiating with respect to x on both sides. Differentiate చేద్దాం, differentiating with respect to x. ఓకే, సో మరి ఇది ఏ ఫామ్లో ఉంది, u/v ఫామ్లో ఉంది. అంటే ఇది u అనుకుందాం, ఓకే, ఇది v అనుకుందాం. మన డెరివేటివ్ ఆఫ్ u/v అంటే ఏంటి, u/v డాష్. ఓకే, డెరివేటివ్ అంటే u/v డాష్ అన్నట్టు. ఈ డెరివేటివ్ ఆఫ్ u/v డాష్ ఫార్మ్ ఏంది, vu డాష్ మైనస్ uv డాష్ బై v². ఓకే, సో అంటే ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. అక్కడ vu డాష్, v అంటే ఏంది x, డెరివేటివ్ ఆఫ్ u డాష్ అంటే 3/x డెరివేటివ్. ఇది ఏ ఫామ్లో ఉందంటే a/x అన్నట్టు. డెరివేటివ్ ఆఫ్ a/x అంటే a/x ఇంటూ log a అన్నట్టు. అంటే 3/x ఇంటూ log 3 మైనస్ u ఇంటూ u అంటే ఏంటి 3/x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ అన్నట్టు. డెరివేటివ్ ఆఫ్ x ఎంత 1 బై v² అంటే x² అన్నట్టు. ఓకే, లెఫ్ట్ సైడ్ డెరివేటివ్ చేస్తే ఇది వచ్చింది అన్నట్టు. లెఫ్ట్ సైడ్ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి dx అన్నట్టు. ఓకే, dx ఈజ్ ఈక్వల్ ఏంటి dt. రైట్ సైడ్ డెరివేటివ్ ఆఫ్ t అంటే 1 dt అన్నట్టు. ఓకే, రైట్ సైడ్ ఎందుకంటే t టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. ఈ న్యూమరేటర్లో 3/x కామన్ తీయచ్చు. 3/x కామన్ తీస్తే ఏమొస్తుంది, x log 3 - 1/x² dx ఈజ్ ఈక్వల్స్ టు dt అన్నట్టు. అంటే ఈ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే dt సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఒకసారి ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. అంటే టోటల్ ఈ టర్మ్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం, ఓన్లీ dt సబ్స్టిట్యూట్ చేయొచ్చు అండి.
ఓకే, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టోటల్ టర్మ్ అంటే డిటి అన్నట్టు జస్ట్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి అంటే ఏంటి? టీ అన్నట్టు, టీ ప్లస్ సి. మరి టీ అంటే ఏంటి? టీ మీన్స్ 3/x/x ప్లస్ సి అన్నట్టు. ఓకే, సో ఆప్షన్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఈజీ అండి, ఈజీ సమ్. జస్ట్ ప్రాబ్లమే కానీ ఇది టీ తీసుకోవాలనేది ఐడియా రావాలి. ఓకే, ఒకసారి నోట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 cos x ప్లస్ sin x హోల్ స్క్వేర్ dx దట్ ఈస్ ఈక్వల్స్ టు. మనకి ఈ ప్రాబ్లం చూసుకుంటే 3rd May 2025 షిఫ్ట్ 2లో వచ్చిందండి. ఓకే, మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ అంటే ప్రాబ్లం ఇవ్వగానే ఐడియా రావాలి. ఓకే, మరి ఈ ప్రాబ్లం ఏంటి అంటే డినామినేటర్లో ఏం చేద్దాం అంటే కాస్ ఎక్స్ కామన్ ఇద్దామండి. 1 డినామినేటర్లో కాస్ ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది? కాస్ ఎక్స్ కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది? 2 ప్లస్. ఓకే, కామన్ తీసిన ఒకటి సైన్ బై కాస్ ఉంటుంది. సైన్ బై కాస్ అంటే tan అండి. tan x టోటల్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అన్నట్టు. ఓకే, సో దేర్ ఫోర్ దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 సో స్క్వేర్ కూడా సపరేట్ చేద్దాం. ఏబి హోల్ స్క్వేర్ అన్నట్టు, అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ tan x హోల్ స్క్వేర్ అన్నట్టు ఇంటూ డిఎక్స్. సో 1/cos స్క్వేర్ అంటే ఎంత మనకి? 1/cos అంటే సీకెండ్ అన్నట్టు, అంటే 1/cos స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. డిఎక్స్ బై డినామినేటర్ ఏంటి? 2 ప్లస్ tan x హోల్ స్క్వేర్ అన్నట్టు. సో నెక్స్ట్ స్టెప్ మనకు అర్థమైపోతుందండి. ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ ప్రాసెస్ యూజ్ చేయాలి. సబ్స్టిట్యూషన్ ఏంటంటే పుట్ 2 ప్లస్ tan x ఈజ్ ఈక్వల్ టీ తీసుకున్నాం. 2 ప్లస్ tan x ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఓకే, నెక్స్ట్ బోత్ సైడ్ డెరివేటివ్ అప్లై చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ 2 కాన్స్టెంట్ 0. tan x డెరివేటివ్ ఏంటంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్. dx ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందంటే రైట్ సైడ్ డిటి అన్నట్టు. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటి సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఇంప్లైస్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మీన్స్ డిటి బై 2 ప్లస్ tan x మీన్స్ టీ స్క్వేర్ అవుతుంది. మన ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t² ఫార్ములా -1/t అన్నట్టు. దట్ ఇంప్లైస్ -1/t ప్లస్ సి అన్నట్టు. ఓకే, -1/, మరి టీ అంటే ఎంత? 2 ప్లస్ tan x ప్లస్ సి. మన ఆప్షన్స్ వచ్చినాయంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయంటే 2 ప్లస్ tan x -1/2 ప్లస్ tan x. -1/2 ప్లస్ tan x లేదండి, ఇక్కడ 2 tan x ప్లస్ 1 ఉంది. అంటే దీన్ని సింప్లిఫై చేయాలి ఇక్కడ. ఓకే, సింప్లిఫై చేద్దాం చూడండి. దట్ ఇంప్లైస్ -1/2 ప్లస్, సో tan xని ఏం రాసుకోవచ్చు అంటే sin x బై cos x రాయొచ్చు. ఓకే, sin x బై cos x ప్లస్ సి అవుతుంది. ఎల్సిఎం cos x అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 cos x. సో ఇది రెసిప్రోకల్ అవుతుంది, అంటే ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? -cos x బై 2 into cos x 2 cos x ప్లస్ sin x ప్లస్ సి అవుతుంది. ఓకే, సో ఆప్షన్ వచ్చింది చూడండి. ఏ ఆప్షన్ వచ్చింది? 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఓకే రైట్. సో మరి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకే.